వెలగపూడి సచివాలయంలో కొలువు తీరిన చంద్రబాబు సర్కార్ తొలి రోజే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సి నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత సర్కారు వెలువరించిన పాత డిఎస్సిని బాబు సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి డిఎస్సి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించారు. డిఎస్సి ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీలు, వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా 2024 ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ కారణంగా అది వాయిదా పడింది. ఇక కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు మొత్తం చూస్తే 16,347. ఇక దాంట్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులు 6,371, పీఈటీ పోస్టులు 132, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52. 5 కీలక సంతకాలు చేసిన సీఎం చంద్రబాబు గురువారం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు 5 అంశాలపై సంతకాలు చేశారు. వాటిల్లో మొదటిది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న డిఎస్సి కళ నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే 16,347 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసేందుకు తొలి సంతకం చేశారు.